తిహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమెకు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బెయిల్ను మంజూరు చేసింది. పూచీకత్తు బాండ్లను ఆమె భర్త అనిల్, బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు సమర్పించారు. ఈ పూచీకత్తులను ఆమోదించిన రౌస్ అవెన్యూ కోర్టు కవితను విడుదల చేయాలంటూ తిహార్ జైలు అధికారులకు వారెంట్ జారీ చేసింది. దీంతో నిన్న రాత్రి జైలు నుంచి విడుదలయ్యారు కవిత. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు జైలు వద్దకు చేరుకుని స్వాగతం పలికారు. జైలు నుంచి బయటకు రాగానే కవిత కుమారుణ్ణి హత్తుకుని కన్య తాను కేసీఆర్ బిడ్డను తప్పు చేసే ప్రసక్తి లేదన్నారు. మొండిదాన్ని, మంచిదాన్ని అనవసరంగా తమను జైలుకు పంపించి జగమొండిం చేశారని తెలిపారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు కవిత. చట్టబద్ధంగా తన పోరాటం కొనసాగిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో మరింత నిబద్ధతగా పనిచేస్తామని కవిత ఈ నేపథ్యంలో చెప్పారు. కష్ట సమయంలో తన కుటుంబానికి తోడుగా ఉన్న వారికి ధన్యవాదాలు తెలిపారు కవిత. ఇక తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన కవిత ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. లిక్కర్ స్కామ్ సిబిఐ కేసులో కవిత ఛార్జ్ షీటుపై ఇవాళ ట్రయల్ కోర్టులో విచారణ జరగబోతోంది. ఈ మేరకు కోర్టులో ఆమె హాజరు కాబోతున్నారు. విచారణ అనంతరం హైదరాబాద్కు బయలుదేరతారు కవిత. మధ్యాహ్నం 2:45 శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. కవిత వెంట ఆమె భర్త అనిల్ కుమార్, సోదరుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు రాబోతున్నారు. మరోవైపు ఇవాళ ఉదయం బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు నన్ను, నా కుటుంబాన్ని పాలు చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను. నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండి చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం. అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough. We are fighters. We will fight it out legally. We will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made PRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana, Jai Hind.